మనకు స్కూళ్ళల్లో, సినిమాలలో, పుస్తకాలలో ఎక్కువగా చెప్పే ఒక కథ ఉంది. మహాత్మా గాంధీ గారు తన అహింసా సిద్ధాంతంతో మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని. నెల్సన్ మండేలా లాంటి నాయకులతో ఆయన్ని పోలుస్తూ ఉంటారు. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి గాంధీజీ లాంటి నాయకులే కారణమని చెప్తూ ఉంటారు. ఆ చరిత్ర మనం గౌరవంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? చరిత్రలో కొన్ని విషయాలను కావాలనే మనకు చెప్పకుండా దాచిపెట్టారా, లేదా వాటిని పెద్దగా ప్రాముఖ్యతను తగ్గించేశారా? మన అందరికీ తెలియని అణిచివేసిన చరిత్రను నిజంగానే ఉన్నాయా? ఇంకా వీటన్నిటిపై ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు విన్న ఈ ప్రశ్న చాలా లోతైనది, కొంతవరకు ఆలోచింపజేసేది కూడా. ఒక గాంధీజీ వల్లే స్వాతంత్రం ఇవాళ వస్తుంది అనుకుంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు గాంధీజీని ఎందుకు చంపలేదు? ఇది నిజంగా ఆలోచింపజేసే ప్రశ్నే కదా. మనకు స్వాతంత్రం ఇవ్వడానికి గాంధీజీ ఒక్కరే కారణం అనుకుంటే, ఆయనకు ఎదురైన బెదిరింపులు, ఆయనపై జరిగిన దాడులు ఉన్నప్పటికీ బ్రిటిష్ వారు ఆయనని ఎందుకు అంతం చేయలేదు? మరోవైపు దేశం కోసం పోరాడిన ఎంతో మంది యువ నాయకులను, వీరులను ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? వాళ్ళ చరిత్ర ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? పెద్దవారి గురించి తప్ప పేదవారి గురించి, సాధారణ ప్రజల గురించి, సాయుధ పోరాటాలు చేసిన వారి గురించి ఏ చరిత్ర చెప్పదు అని కొందరు భావిస్తూ ఉంటారు, కొందరు వాదిస్తున్నారు కూడా. మనం మన చరిత్రను తప్పుగా చదవడము, తప్పుగా అర్థం చేసుకోవడము చాలా ప్రమాదం. ఎందుకంటే మన దేశం స్వాతంత్రం వెనుక కేవలం అహింసా పోరాటాలు మాత్రమే లేవు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి వీరులను ఉరితీసింది ఎవరు? కన్నెగంటి హనుమంతు గారిని, అల్లూరి సీతారామరాజు లాంటి వారిని ఎందుకు పొట్టన పెట్టుకున్నారు? బ్రిటిష్ వారు గాంధీజీని జైల్లో పెట్టారు, కానీ ఈ రివల్యూషనరీస్ని మాత్రం కనికరం లేకుండా చంపేశారు. ఎందుకంటే వీళ్ళ పోరాటాలు, ఆయుధ పోరాటాలు బ్రిటిష్ వారికి నిజంగా భయాన్ని కలిగించాయంట. గాంధీజీ అహింసా మార్గంలో వెళ్తే ఈ విప్లవకారులు బలంతో, సాయుధ పోరాటాలతో బ్రిటిష్ వారిని వణికించేశారంట. ఇది బ్రిటిష్ వారికి ఒక పెద్ద ముప్పుగా కనిపించింది. ఈ కోణంలో మనం సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయనని నేతాజీ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆయన బ్రిటిష్ వారికి ఎంత పెద్ద తలనొప్పిగా మారారంటే, సుభాష్ చంద్రబోస్ని ప్రాణాలతో పట్టిస్తే చాలు అని ఒక బ్రిటిష్ వాళ్ళు అన్నారంట. ఆయన ప్రాణాలతో పట్టుకోవడానికి వారికి ఎంత కష్టంగా మారిందో ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నేతాజీ గాంధీజీ మార్గానికి భిన్నంగా మరియు పోరాటాలతో స్వాతంత్రం సాధ్యమవుతుందని నమ్మారంట. అందుకే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు. వేలాది మంది సైనికులతో బ్రిటిష్ వారిపై పోరాడారు కూడా. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జర్మనీకి వెళ్ళి హిట్లర్ని కలిశారంట. అది అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఒక వివాదాస్పదమైన నిర్ణయంగా కనిపించినప్పటికీ తన దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి ఆయన ఎలాంటి రిస్క్ అయినా వెనకాడకుండా ఉంటారని చెప్పేసి చెప్పారంట. బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించి అప్పటి మిత్ర దేశాలను సహకారంతో భారతదేశానికి ప్రవేశించడానికి ప్రయత్నించారంట. నేతాజీ వారికి ఎంతగా భయం కలిగించి ఉంటారో ఊహించుకోండి. ఆయన ఉనికి, ఆయన పోరాటము బ్రిటిష్ వారిని ఎంతగా వణికించి ఉంటాయో కదా. ఆయన మార్గం ద్వారానే స్వాతంత్రం వచ్చే అవకాశం ఉంటుంటే భారతదేశ చరిత్ర వేరేలా ఉండేదేమో. ఈ చరిత్ర మనకు ఏం నేర్పిస్తుంది? చరిత్రను ఒకే కోణం నుంచి చూడకండి. స్వాతంత్రం అనేది కేవలం ఒక వ్యక్తి లేదా ఒక సిద్ధాంతం వల్ల వచ్చేది కాదు. అహింసా పోరాటాలు, యుద్ధ పోరాటాలు మరియు అనేక మంది నాయకుల త్యాగాలు, వ్యూహాలు అన్ని కలిస్తేనే మనకి ఈరోజు ఈ స్వాతంత్రం దక్కింది. బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపోవడానికి గాంధీజీ అహింసా పోరాటం ఒక కారణమైతే, సుభాష్ చంద్రబోస్ లాంటి విప్లవకారులు వారు కలిగించిన భయము మరియు రెండవ ప్రపంచ యుద్ధం వల్ల బ్రిటిష్ సామ్రాజ్యం బలహీనపడడం కూడా అంతే ముఖ్యమైన కారణాలు. మనం చరిత్రను చదువుకోవడం తప్పు కాదు, తప్పుగా చదవడము, తప్పుగా అర్థం చేసుకోవడము ప్రమాదం. అందుకే చరిత్రను విశ్లేషించి అందులో ఉన్న అన్ని కోణాలను తెలుసుకోవడము మన బాధ్యత. ఈ స్వాతంత్రం వెనుక ఉన్న నిజమైన త్యాగాలు, పోరాటాలు మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలేంటి? చరిత్రను ఇలాంటి కోణాలతో చూడడం కరెక్టే అంటారా, లేక ఇది వివాదాస్పదమని భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై హింద్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి భారతవాస్ ఛానల్ని. జై హింద్.